దేనిలో ఆశీర్వదించబడాలి? ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఇప్పుడు తిండి ఉంది అని చెప్తారు. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు ఉంది. ఒకప్పుడు చేతిలో డబ్బులు లేవు, కానీ ఇప్పుడు చేతిలోనే డబ్బులు ఇచ్చాడు. ఇది ఆశీర్వాదం అని చాలామంది చెప్తారు. మంచిదే, తప్పని నేను చెప్పట్లేదు. అంతకంటే ప్రాముఖ్యంగా ఒకప్పుడు ప్రార్థించిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు ఉపవాసాలు ఉండేదానికంటే ఇప్పుడు ఎక్కువ ఉపవాసాలు ఉంటున్నారు. ఒకప్పుడు చేసిన పరిచర్య కంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ పరిచర్య చేయగలుగుతున్నాం. ఇదే ఆశీర్వాదం అంటే. ఇది కూడా ఒక విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యం కదా, చాలా ఆశీర్వాదకరం కదా, చాలా దీవెనకరంగా మార్చబడుతుంది కదా. ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా నీ భక్తి పెరగాలి, నీ భక్తిలో నీ స్థాయి పెరగాలి, నీ కన్నీళ్ళు పెరగాలి, నీ ప్రార్థన పెరగాలి, నీ ఉపవాసాలు కూడా పెరగాలి. నువ్వు దేవునికి చేసి ఇచ్చే విషయంలో ఇంకా నీ స్థాయి పెరగాలి. ఇదేగా ఆశీర్వాదం అంటే. ఎందుకంటే లౌకికంగా దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు, మంచి ఆహారాన్ని ఇస్తాడు, గొప్ప ధనాన్ని ఇస్తాడు, ఉన్నత నివాసాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించి